అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నెల్లూరు స్టైల్లో వంకాయ పుల్లగూర ఆర్ వంకాయ బజ్జీ ఎలా చేస్తారో చూసేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, తర్వాత 1 గ్లాస్ వాటర్, తర్వాత టొమాటోస్, తర్వాత మన పోపులో పెట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ వంకాయలు, ఇవేంటంటే పెద్ద వంకాయలు అనమాట. ఇది నేను మట్టి కుండలో ఎలా చేస్తారో చూపించేస్తాను మీకు ఇప్పుడు. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వంకాయలు తరిగి పెట్టేసుకోవాలి. ఇది తెలిసిందే కదండి, మామూలుగా ఇది ఉప్పు నీళ్ళల్లో వేయాలన్నమాట కట్ చేసిన వెంటనే. సో ఆల్రెడీ నేను ఒకటి కోసేసాను, తర్వాత ఇది మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇవి పెద్ద పెద్ద వంకాయలండి, అంటే లోపల గుజ్జు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి సూపర్ మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడు నేను తెచ్చుకుంటాను అనమాట. వీటిని తెచ్చుకొని ఇలాంటి కూర చేయడానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఈసారి దొరికాయి, ఇంకా మీకు కూడా చూపించేసేద్దామని. ఇదేంటంటే చాలా చాలా ఫాస్ట్గా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ట్రెడిషనల్ వంటలు ఏదైనా చేయాలి అనిపిస్తే నేర్చుకోవడానికి స్టూడెంట్స్ కూడా చేసేసేయచ్చు. బ్యాచిలర్స్, ఇలాగా దూరంగా ఉన్నవాళ్ళు ఈజీగా ఫాస్ట్గా క్విక్గా మనకి ట్రెడిషనల్ వంటలు తినాలి అన్నప్పుడు ఇలా చేసుకొని తినేసేయచ్చు. 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇది చాలా ఫాస్ట్ అండ్ చాలా ఈజీ అనమాట. అన్నీ రెడీ చేసేసుకొని, ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకొని, అన్నీ ఒకేసారి గిన్నెలో వేసేసి వాటర్ వేసేసి ఉడకబెట్టేసి, ఆ తర్వాత మెత్తగా పప్పు గుత్తితోటి మెత్తగా చేసేసుకొని పోపు వేసేసుకోవడమే. అంతేనండి, అంతా సింపుల్ అనమాట ఇది. ఇంకా మీరు వేరే పనులు చేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసి. ఇదేంటంటే కుక్కర్లో పెట్టచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చండి. నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. అంతా మన మట్టి కుండలో వేసేసుకుందాము. అన్నీ ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ వేసేసుకుంటామండి, ఎక్సెప్ట్ పోపు తప్పితే మిగతా అన్నీ వేసేసుకుంటాం అనమాట. ఒక్కసారి వేసేసి మూత పెట్టేస్తాం. ఓకేనా. సో వంకాయలన్నీ వేసేస్తాం ముక్కలు. నెక్స్ట్ వేయాల్సింది పచ్చిమిరపకాయలు. ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్టీగా ఉంటుందండి, కారం అంత బాగా అనిపించదు. సో పచ్చిమిరపకాయలే బాగుంటాయి, అవే వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఏమో తీసి పెట్టుకుంటాను పోపు కోసము. ఇదిగోండి కొంచెం, ఇది పోపు కోసం. అన్నీ వేసేస్తాను చూసారా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. నెక్స్ట్ టమాటోస్ వేసేస్తాం. పులుపు ఉండాలి కదా కూరకి. సో మన టమాటాల్లో కొంచెం ఒక్కోసారి పులుపు ఉండకపోతే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేదంటే మీకు మంచి పులుపైన దొరికితే ఇదే చాలన్నమాట. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాజ్ యూజువల్ వేసేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోవాలి, అంటే వాటర్లో ఉడుకుతుంది అనమాట. ఈ పర్టికులర్ కుండలో నేను సగం వరకు పోస్తున్నాను, మరీ ఎక్కువ ఉంటే కూడా బాగుండదు, వాటరీగా ఉంటుంది. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసేసుకుందాము. అంతేనండి, ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఒక 10 మినిట్స్ మర్చిపోవచ్చండి దీని గురించి. చింతపండు మర్చిపోయాను, మళ్ళీ వేస్తున్నాను. పైన పెట్టేసేయాలి అంతే. అంతే, లోపల మొత్తం వాటర్ ఉడికిపోయి ఆ స్టీమ్కి ఇప్పుడు అది గిన్నె ఫుల్గా ఉన్నట్టుంది కదండి. కాసేపు చూస్తే చూసారా తగ్గిపోయింది. అంతేనండి, ఉడికిపోయింది అనమాట. ఇంకేముంది, దీన్ని ఒక పక్కన తీసేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే బాగుండదు, కంపల్సరీగా మెత్తగా ఇలా చేసుకోండి. అప్పుడే దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ పచ్చిమిరపకాయ, వంకాయ, టమాటోస్, చింతపండు అన్నీ కలిసి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, టేస్ట్ వస్తుంది. చూసారా గుజ్జు గుజ్జుగా అక్కడక్కడ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఓకే అండి, ఇంకా రెడీ. నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాము. సో మీరు ఏమేమి వేసుకుంటారో పోపులో అవన్నీ వేసుకోండి. ఇంకా ఇవన్నీ ఆప్షనలే, పోపు సామాన్లన్నీ. నేనైతే జీలకర్ర, ఆవాలు, తర్వాత మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయ కూడా వేస్తాను. ఇందాక ఉల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ కూడా వేసేస్తాను కొంచెం బ్రౌన్ అయ్యాక ఉల్లిపాయలు. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే.
ఓకే అండి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయితే బావుంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే బావుండదు. తర్వాత వెల్లుల్లిపాయలు గూడా ఏస్తున్నాను నేను లాస్ట్‌లో. ఆ ఫ్లేవర్ గూడా బావుంటుంది. తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తానండి నేను. ఈ కరివేపాకు చాలా మంచిది. అందరూ గూడా ఎక్కువ వాడుకోండి. క్వాంటిటీ ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళు ఒక 5, 6 ఆకులు తింటే మంచిదండి ఇంట్లో. కంపల్సరీగా అందరూ తినేది మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఐరన్, విటమిన్ ఏ. తర్వాత కొంచెం కొత్తిమీరేసాను. కొత్తిమీరేస్తే చాలా బావుంటుంది. వేసి పోపు అందులో వేసేసి కలిపేసేయడమేనండి. అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో? ఓకేనా? బౌల్‌లోకి వడ్డించేసుకుందాము. చూసారా ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో ఇది. సో, వర్కింగ్ వాళ్ళకి, తర్వాత స్టూడెంట్స్‌కి, బ్యాచిలర్స్‌కి ఎవ్వరికైనా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం స్టవ్ దగ్గర ఉండి చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే అండి. మన నెల్లూరు స్టైల్ వంకాయ పుల్లగూర ఆర్ వంకాయ బజ్జీ రెడీ అండి. రెసిపీ నచ్చిందనుకుంటాను. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టిల్ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.